నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. ఆయన గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆయన హెల్త్ కూడా క్షీణించే పరిస్థితి. సో ఆయన ఒకటే అడుగుతున్నారు, ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి పట్టుకుని కూర్చుంది? సో ఆయన ప్రధాన డిమాండ్స్ కూడా చూడొచ్చు. సీఎం గారు రేవంత్ రెడ్డిని తొలగించాలని చెప్తున్నారు. ఇంకోటి టీజీపీఎస్సీ చైర్మన్ గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలని చెప్తున్నారు. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచాలి, డిఎస్సికి సంబంధించి కానీ, గురుకులకు సంబంధించి కానీ, జీవో 46 సంబంధించి కానీ, ఏదైతే ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నారో ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఆయన ఇప్పటికీ అదే బాధపడుతున్నాడు. ఎందుకు? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన ఆయన. సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఆయన కండిషన్ ఎలా ఉంది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. చెప్పండి, నన్ను దగ్గరగా 10 రోజులు అవుతుంది మీరు దీక్ష స్టార్ట్ చేసి. మరి మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన సేవ అయితే మామూలు సేవ కాదు. మరి ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు వాళ్ళు పార్టీలకు వెళ్ళి తీసేసినాము, అన్ని తీసినాము, ఏవి తెల్లాలు వేస్తే అడుగుతాడు. వాళ్ళు అట్నే కూర్చోవాలి, అట్నే పోవాలనే ఆలోచన ఉన్నది వాళ్ళకు. నేనేమనుకున్నా, 2 నెలలు పార్టీ పని చేసినాం కదా, అదే వీళ్ళ కోసం చిన్నదే కదా డిమాండ్, ఏదో 2-3 డిమాండ్లను ఒప్పుకుంటారు, వాళ్ళు దీక్ష వినవింపు చేస్తారు అనుకున్నా. కానీ వాళ్ళు మొత్తానికి అసలు వీళ్ళు సావాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఈ బ్యానర్ మననే మార్చిన, ఇదివరకు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాలని లేకుంటే 2 days కిందనే మార్చిన. ఇవాళకి ఇటువంటి నిరుద్యోగ వ్యతిరేకి ముఖ్యమంత్రి అసలు ఉండనే ఉండదు. ఇంత వరస్ట్ సీఎం నా జీవితంలో చూడలేదు. ఇంకోటి ఏంటంటే టీజీపీఎస్సీ ముట్టడి కానీ, లేదంటే మొన్న ఏదైతే విద్యాశాఖ ముట్టడికి సంబంధించి కానీ ఇంత ఇష్యూ జరిగే కూడా, అంటే స్టూడెంట్స్ని కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళు ఏమంటారంటే రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు, లేదంటే బక్కా జాడ్సన్ వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. ఈ డైవర్ట్ చేసే మాటలు తప్పితే ఏదైతే సమస్య ఉందో దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద లేదు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? మరి రాజకీయంగానే చూడాలా లేకపోతే ఏంటి? బ్రదరు, కేసీఆర్ కుటుంబం మీద నేను 179 కేసు చేసిన. మొన్న వైపు నగర్లో నా వెనుక బీఆర్ఎస్ ఉంది అని అంటాడు. దళితుడైన బక్కా జాడ్సన్ అని అంటాడు. అర్థమైందా? అంటే ఆ మనిషిని డిమారలైజ్ చేయడానికి ఒక దొంగ, ఒక 420 గాడు అట్లా మాట్లాడతాడు. ముఖ్యమంత్రి లెక్క మాట్లాడే మొన్న. అర్థమైందా? వీళ్ళ సమస్యలు ఏంటి, ఈ పరిష్కారానికి అవకాశం ఉందా లేదా? ఈ అన్ని కేసులలో వాడు పైసలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే, బ్లాక్మెయిల్ అన్ని కేసులలో. కేసులు వేయాలి, నేనేమో కేసులు వేయాలి, ఆయనేమో కాంప్రమైజ్ చేయాలి. ఎక్కడ మళ్ళీ మాట్లాడి చెప్పు వీటిపైన? ఆయన ఇవాళ సీఎం అయినాక కూడా రేవంత్ రెడ్డి వారే నువ్వు విజిలెన్స్ రాసినావు, నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేస్తలేవు? నువ్వు ఎందుకు చేస్తలేవు? కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఒక్కసారైనా నువ్వు అక్కడికి పోయినావా? రాహుల్ గాంధీ పోయినాక నువ్వు పోతున్నావు, పోయినావా నువ్వు అక్కడికి? పోలేదు. రెండవది, ఏ రోజు మేము ఎక్కడ కలువకుంట్ల కుటుంబంతో ఎక్కడ ఎవరు నా వెనుక ఉంది, ఎవరు చేయించారు, ఎవరు చేయించగలరుందా? లేదు. నువ్వు కలువకుంట్ల కవితతోని అడికార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పార్ట్నర్స్ కాదా? నీవు కలువకుంట్లలో ఒకటని నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా వెనుక లేకుంటే ఈ హక్కుల కోసం పోరాటం చేసే నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ నా దగ్గర కూడా కండువాలు వేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వస్తే కండువాలు తీపించిన మద్దతు తెలిపారు. నిరుద్యోగులకు వాళ్ళ అపోజిషన్ రాజకీయంగా వాళ్ళకు ఎట్లా లబ్ధి పొందాలని వాళ్ళు తిరుగుతారు. అది కామన్. నువ్వు తిరగలేదా? వాళ్ళు కూడా తిరుగుతారు. కాబట్టి దీని వెనుక నీ చాతగాంతనం వల్ల ఈ రోజు రోడ్డు ఎక్కిండ్రు. అంటే నిరుద్యోగుల్ని బక్కా జాడ్సన్ ని సెపరేట్ చేస్తున్నారు
కలవనివ్వట్లేదు నిరుద్యోగులు అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? దూరం చేస్తున్నారు బక్కా జాడ్సన్ దగ్గర నుంచి. లేదు లేదు, అందరు ఇక్కడికి వెళ్ళిపోయినరు. డిఎస్సి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిండ్రు. ఇక్కడికి వెళ్ళే ప్రణాళికలు రూపొందించినాక పోయినరు అందరు. ఇలా అందరూ నాకు ఫోన్ చేస్తుండ్రు, మెసేజ్ చేస్తుండ్రు. అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎవరేం పోలే, అందరం కలిసే ఉన్నాం, కలిసే నిలబడ్డాం, కలిసే కొట్లాడుతున్నాం. మరి దీక్ష విరమించుకుంటున్నారని ఒక వార్త వచ్చింది, మరి దానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనా అది లేకపోతే? అంటే నా హెల్త్ పూర్తిగా దింది. ఈరోజు తప్పని పరిస్థితులు వాస్తవం భయంకరంగా వస్తుంది. నేను పోలీసు వాళ్ళు వచ్చి నా హెల్త్ పరిస్థితి అంతా చూసిన వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతామని వచ్చిండ్రు. వాళ్ళ కంటి కూడా వాళ్ళ వాళ్ళే కాదు, అంటే రిటర్న్ అయిపోవాలి అనే ఆలోచన అంతా ఎంత వాళ్ళకు. ప్రస్తుతానికైతే నాకు ఆలోచన లేదు, కానీ నిరుద్యోగులే చాలా మంది ఫోన్లు చేసి అలా మనం బయట కొట్లాడదాము, ఒక్కను ఉన్నావు మాట్లాడడానికి లీడర్లన్నా, కాబట్టి ఎట్లన్నా విరమించుకోవాలని ఒత్తిడి బాగా వస్తుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకొని చేసిన అన్నాక దాని కౌంటర్ బరాబర్ మీరైతేనే ఇవ్వగలుగుతారు, మీరు సైలెంట్ ఉండట్లే, వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు అని చెప్పి వస్తుంది. డిఎస్సి మరి హాల్ టికెట్లు ఇచ్చిన పరిస్థితి మరి ఎట్లా చూడాలి? మరి డిఎస్సి సంగతి అంతేనా లేకపోతే ఏంటి? ఇంకా అది కొట్లాడతారా లేకపోతే ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సి పెడితే ఆయన పరువు తొక్కుతుంది. లేకుంటే బ్రదర్ రాసుకో, 6 నెలల్లో మనం ప్యాక్ చేస్తాం. అందుకని రిజైన్ చెప్పా నినాదం ఒకటే ఉంటది. ఈ నినాదాలు ఈయన ఫుల్ఫిల్ చేయకుంటే పైన నినాదం ఒకటే ఉంటది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే స్లోగన్తో ఉద్యమం. ఏం అడగం మేము, 5 ఏళ్ళ దాకా వెయిట్ చేసేది లేదు, 6 నెలల్లో వన్ ప్యాక్. మరి ఈ అధికార ప్రతినిధి చెనగాన దయాకర్ లాంటి వాళ్ళు మరి మీ మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి ఆ కామెంట్స్ మరి నేను చెప్తే బాగోదేమో అన్న ఒక అంచనా మీద నేను చెప్పలేకపోతున్నాను. మరి మీకు వినిపించి ఉంటారు నాకు తెలిసి, అది మరి ఎట్లా చూస్తారు? వాడేవాడో కుక్కను గాంధీ భవన్ లో కూర్చోబెట్టి ఒక కండువా చేసి మాట్లాడిండు. గాంధీ భవన్ లో పోయే తోలు తీస్తా వాడేవాడు. నేను ఎన్ని రోజులు పోరాటం చేసినప్పుడు వాడేవాడు కూడా కనవాలి నాకు. వాడేవాడు బాగా ఎక్కువ మాట్లాడుతుండు. గాంధీ భవన్ లో నా చేతిలోకి వెళ్ళి వాడిని ఎవడు కాపాడుతాడో కూడా నేను చూస్తాను. ఫైనల్ అయితే మీ డిమాండ్స్ అయితే ఇవే, ఇంకా విరమించుకుంటారా లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రస్తుతం అయితే కొనసాగుతుంది, తర్వాత ఎట్లుంటది అనేది నాకు తెలియదు. ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి గద్దె దిగాలంట 1000% దింపుడు, అలా డౌటే లేదు. మీరు అంటే బయట దాడులు కూడా మీరు చూసే ఉంటారు. మరి మా విలేకరుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి, మరి ఎట్లా చూడ మరి సమాజం లా అండ్ ఆర్డర్ ఎటుపోతున్నారు? వాళ్ళు కావాలని మీడియాను, అంటే ఇక్కడ పెద్ద ఛానల్ మొత్తం ఇవాళ ఎవడో హీరోగాడు ఎవరో 2 అమ్మాయిలతోని లవ్ అఫేర్ నడిచిందని ఇంత చూపెడుతున్నారు ఛానళ్ళలో. అది ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, ఏ ఛానల్ ఎందుకు చూపెడతలేదు? ఇలా యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తున్నాయి. వీళ్ళని టార్గెట్ చేయాలని ఆదేశాల మేరకు చేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన ఆదేశాలు నిన్న అవి అమలు చేసిండ్రు. కాబట్టి అక్కడున్న ఎవరైతే దాడి చేసి కొట్టిండ్రో విలేకరుల మీద, అంటే ఆ ఏసీపీని, సిఐని, పోలీసులు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, తక్షణ వాళ్ళని సస్పెండ్ చేయాలి. నేను ఇదైన తర్వాత డీజీపీ ఆఫీస్ ముందు ఇవే డిమాండ్స్ పైన దీక్ష, అక్కడ కూడా ధర్నా చేస్తాం, దీక్షలు చేస్తాం. థ్యాంక్ యూ.